ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అలాగే అనుకోవాలి. డబ్బు కోసం ఎక్కువ గొడవ పడుతుంటే చికాకేసి సరే ఇచ్చేసాము మర్చిపోదాం అంతే. ఏముంది మీ దగ్గర మీ చేతిలో అంతా ఇచ్చేసిన తర్వాత వీళ్ళతో గొడవ చేతులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఇంకే ఉన్నాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చారా? కానీ ఎప్పుడు వాళ్ళకి బాధ అనిపించలేదా? మా కోసం ఇంత చేసింది ఎవరికి తీసుకున్న వాళ్ళక అనిపించదు, అలాంటి వాళ్ళకి అనిపించదు కదా. ఇండస్ట్రీకి ఇంత చేశారు, కొత్త కొత్త డ్యాన్సులు, కొత్త కొత్త స్టెప్పులు, కొత్త కొత్త హీరోస్తో కూడా వేయించి స్టార్ హీరోలను చేసిన ఘనత ఉంది. ఒక్కళ్ళు కూడా తారా మాస్టర్కి ఇలా అయింది జీవితంలో, తారా మాస్టర్ మీకు మేమున్నాం, ఏదైనా కానీ మీ వెంట నిలబడతాం, మీరు ఇబ్బంది పడొద్దు, మా సొంత ఒక ఇంటి ఆడపిల్లలాగా చూసుకుంటాం అన్న హీరోస్ డైరెక్టర్స్ ఎవరు లేరా మాస్టర్? నిజంగా చెప్పండి. నో వన్ ఈస్ దేర్. ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. ఒకవేళ నాకు చేస్తే ఆయన చేయాలి, అలాగే ఎవరన్నా చేయాలి. చిరంజీవి గారు చేశారు కదా, కొంత మంచి మనసు ఉన్న వాళ్ళు అయితే చేస్తారు. ఉంది ఆయనకి మంచి మనసు. నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను. మీకు అభ్యంతరం లేదంటే నేను క్లిప్పింగ్ కూడా మీది అంటే మీరు బాధపడుతూ మాట్లాడారు అక్కడ ఒకసారి. 1964లో మన చాలా పెద్ద డ్యాన్స్ మాస్టర్ గారు సుందరం గారితో పరిచయం అయింది. అప్పుడు ఆయన అసిస్టెంట్, నేను గ్రూప్లో ఉన్నాను. సో అప్పుడు ఆయనకి నేనంటే ఇష్టమై ఆయన పెళ్లి చేసుకోవాలని అడగడం, ఇంటికి వచ్చి అదన్నీ జరిగాయి. 1 by 1. తర్వాత ఆయన మాస్టర్ అయినారు. మాస్టర్ అయినాక ఆయనతో కూడా నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. చాలా మూవీస్, తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ చేశాను. తర్వాత ఇంట్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంట్లో అది మ్యారేజ్ అంటూ అయినాక బాబు పుట్టాడు. దాని తర్వాత స్లోగా ఆయన కొంచెం రావడం తగ్గించారు. రాను టోటల్గానే బ్లాక్ అయిపోయింది వర్క్. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది నా డ్రాపింగ్ ఎందుకు చెప్పానంటే, నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ, నా గురించి కానే కాదు, నా బిడ్డకి న్యాయం కావాలి. ఇప్పుడు ఈ మ్యాటర్ మాస్టర్ గారి ఇంట్లో, సుందరం మాస్టర్ గారి ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, ఆ కాలం నుంచే తెలిసిన మ్యాటర్ ఇది. ఆ కాలపు ఆర్టిస్టులు, ఆ కాలపు టెక్నీషియన్లు, ఆ కాలపు ఇప్పుడు సీఎం గుండె వాళ్ళకు కూడా తెలిసిన మ్యాటర్ ఇది. నేనే కొత్తగా బయట పెట్టలే. కాకపోతే పబ్లిక్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది. కానీ అప్పటి నుంచి అందరికీ తెలుసు, ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి తెలుసు, నా సుందరం గారు బిడ్డ ఏడు అనేది అందరికీ తెలుసు. ఆయనకి తెలియలే, ఆయన మర్చిపోయినారు అంతే. పండ్లున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టు జీవితంలో ఎప్పుడు ఇదే జరుగుతున్నప్పుడు మాస్టర్ బయటకు వచ్చి ఫైట్ చేయాలి, లేకపోతే పిల్లల కోసం నిలబడాలి, ఇవన్నీ ఆలోచించలేదు మీరు అసలుకి? అంటే ఇప్పుడు మీరు పోతే పోయిందని ఇచ్చేసాను అన్నారు కదా, దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలు. అన్నిటికీ సమాధానం ఉంది కదా అందులో. ఇంత జరుగుతున్నా ఫైనాన్షియల్ గా ఇప్పటికీ బాధపడుతున్నా కానీ ఎందుకు ఎవ్వరు కూడా ముందుకొచ్చి వాళ్ళకి చేయాలనిపించడం లేదు, ఎవరికి కూడా చేయడం లేదు, వదిలేయాలి. మీరు ఫైట్ చేయట్లేదని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు, అంతే కదా? అంతే అదే అనుకోవాలి. మొత్తం చెన్నైలోనే ఉంటున్నారు, ఓకే. కానీ హైదరాబాద్తో ఒక అటాచ్మెంట్ కదా, డెఫినెట్గా ఇక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ ఉన్న హీరోస్తో కూడా వర్క్ చేయాలి. అవును, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు కూడా ఉంది, బట్ నాకు తెలియదు ఏమవుతుందని. ఉంది మనసులో అయితే, ఇష్టం ఉంది, చేయాలని ఉంది. అదే టైంలో చేయగలుగుతానా, ఆ టైం వస్తుందా మళ్ళా? రాదు, ఆ టైం రాదు కదా. కొన్ని జరిగిపోయినాయి అంతే, వదిలేయాలి, ఏం చేస్తాం. కానీ ఒక మనిషికే మనిషి అనేది తెలియదు అన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పి ప్రయోజనం ఏంటి? వాళ్ళకి తెలుసు కదా, ఎవరికైనా సరే. నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా, నా జీవితంలో వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు కదా. కానీ వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయి నేనేదో తప్పు చేసినలాగా చిన్నదాన్ని అయిపోయినాను. ఇది ఎక్కడ న్యాయం? నాకు మారల్ సపోర్ట్ లేదు, నాకు ఫాదర్ బ్రదర్ ఎవరు లేరు. సో ఈజీ వాళ్ళకి, అలాగైపోయింది అంత. అది నా తప్పు, అందుకని నేను అడగడం. కానీ చాలా ఫెరోషియస్, స్ట్రైట్ ఫార్వర్డ్ కదా మీరు. ఫెరోషియస్, బట్
కొంచెం మర్యాద ఎక్కువ భయపడతాను, మర్యాద కోసం. అలా లోపల పెట్టుకొని వర్క్ ఒకటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ వర్క్లో నేను ముందుకు వెళ్ళాను. బట్ అక్కడ డిస్టర్బెన్స్ మళ్ళీ అన్నీను పాలిటిక్సే. ఓకే, అక్కడ కూడా నాకు డిస్టర్బ్ చేయాలనే చేశారు. ఇది జరిగిన తర్వాత యా, అవునా? ఎప్పుడు జరిగింది? నేను మాస్టర్ రాణించాను కదండి వాళ్ళు వచ్చేదానికి మునుపు. మరి ఆఫ్టర్ కమింగ్ ఐఎమ్ నాట్ నథింగ్ అన్నట్టుగానే ఇండస్ట్రీ కూడా మాట్లాడింది. ఓకే, అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది, ఏ టెక్నీషియన్ అనే. నా ఫ్యామిలీ వదిలేయండి, నా పర్సనల్ వదిలేయండి, అందరికీ పర్సనల్ ఉంది. అందరికీ ఒకటి కాదు 10 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. చెప్పుకునే వాళ్ళు లేరు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నారు లేడీస్ చాలామంది. మేము చూస్తున్నాం కళ్ళారా. బట్ ఇది వేరే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదని పాపం వాళ్ళందరూ మింగుకొని అలా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎంత చేసినా ఆ టైం రాదు, అది ఓపెన్గా చెప్పుకోవాలి. ఆ టైం రాదు. వస్తే ఇట్ ఈస్ గ్రేట్, చాలా వండర్. వస్తే నాలాంటి వాళ్ళకి వస్తే నేను మళ్ళీ ట్రై చేస్తాను నిలబడేదానికి. నా వల్ల ఎంత ఉందో అంత చేస్తాను. అంతకన్నా కొత్త ఐడియాలు కూడా చేయవచ్చు నేను. కొత్తదనం కూడా వేరే కొత్తదనం టేకింగ్లో, యాక్టింగ్లో, యాక్షన్లో, దాంట్లో అన్నిట్లో మైండ్ ఉంది. కాబట్టి నాలాగా ఎంతోమంది టెక్నీషియన్స్లు ఉంటారేమో ఇళ్లలో ఇప్పుడు వర్క్ లేక. వాళ్ళందరూ కూడా వర్క్ వస్తే చేయగలుగుతారు, వాళ్ళు నమ్మకం ఉండాలి. కానీ ఇంత జరిగిన తర్వాత అసలు పర్సనల్ మనకెందుకు, ప్రొఫెషనల్గా చూసుకుంటే తారా మాస్టర్ అనే వ్యక్తి డ్యాన్స్ స్టైల్, ఆ మూమెంట్స్ వేరే మాస్టర్ ఎవరు బీట్ చేయలేరు. మనం కంటిన్యూ చేసుకుందాం వర్క్స్ అని మీకు సపోర్ట్ చేసిన హీరోస్ ఉంటారు కదా. అందరూ చేశారండి, అందరూ చేశారు. వాళ్ళకి కూడా సరౌండింగ్ ఏదైనా చెప్తే వినాలి కదా. సరౌండింగ్ మీన్స్ హీరో చెప్తే ఓకే అన్నీను, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. ఓకే, హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మిగతా వాళ్ళందరూ ఓకే, నాలాంటి వాళ్ళే ఉంటారు అందరూ. బట్ వాళ్ళలో కూడా ఎవరో ఒకరు సజెషన్ ఇవ్వడం, ఏ ఫ్రెండో చెప్పడం, వేరే వాళ్ళ ఎంట్రీ తీసుకోవడం. సో మిమ్మల్ని తప్పించడం ఇలా జరిగాయి బానే. నాకు 1 or 2 మూవీసే జంప్ అయిపోయినాయి. అప్పుడు నాకు వెక్స్ అయిపోయింది. ఇంత కష్టపడి పనిచేసాం కానీ ఎవరో ఇంకొకరు దొరికితే మనల్ని ఫుల్గానే మర్చిపోయినారు కదా. అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు కదా, అవన్నీ జరిగిన తర్వాత ఇది జరిగిందా? ఏది? అదే మీరు చెప్పేది. ఏమది? సినిమాల నుంచి తప్పించటం, ఈ సాంగ్ వేరే వాళ్ళని పెట్టడం, మళ్ళీ వేరే మాస్టర్ని. సూపర్ డూపర్ హిట్ లేదు, అది సినిమాలో జరిగేది, అందరికీ జరిగేది. అది ముందు నుంచే జరుగుతూనే ఉంటాయి. అది ఇంకొకరు ఫీల్డ్కి ఇంకొకరు ఎంటర్ అయితే రాకుండా ఉండకూడదు అనేది ఏం లేదు, వాళ్ళు రావాలి. బట్ మెజారిటీగా పెద్ద పెద్ద ప్లేస్లో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు డౌన్కి వెళ్ళిపోతారు. అలా జరిగింది నాకు. నేనేం ఫ్లాప్లో సినిమాలు ఆడడం లేదు అనే సిచ్యువేషన్లో ఉండలేదు ఎప్పుడూ. సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. మొన్న ఇది ఉయ్యాల జంపాల వరకు అంత, దాని తర్వాత కూడా చేసినవి కూడా హిట్లే, 2 3 పాటలు. కానీ ఒక మంచి గ్రిప్లో ఉన్న మనిషి ఆ ప్లేస్లో లేదు అనేసరికి బాగా డౌన్ అయిపోతుంది.